అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృప మరి ఇప్పటి వరకు 3వ ఏజెన్సీ పరిచర్య కొరకు వారి వారి పరిస్థితికి తగినట్టుగా ఆర్థికపరమైన సహాయము ఇప్పటికి కూడా మరి ప్రార్థన చేస్తూ మీ సహకారాన్ని ఇదిగో మాకు మీరు అందిస్తూ వస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విషయం ఏంటంటే మరి మనం ఏదైతే 3వ ఏజెన్సీ పరిచర్య కొరకు 10వ తారీఖు వరకు కూడా ఎవరైనా ఆర్థికపరమైన సహాయం అందించాలి అనే ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. నిన్నటితో 10వ తారీఖు కూడా పూర్తయింది. మనం అనుకున్నట్టుగా మరి ఈ ఏజెన్సీ పరిచర్య కొరకు మనము కావాల్సిన వస్తువులను కూడా కొనడం అయితే జరిగింది. మరి అక్కడ ఉంటున్న పరిస్థితులన్నీ కూడా మనం వెళ్ళి దగ్గరుండి చూసాం కాబట్టి వారికి ముఖ్యంగా టార్చ్ లైట్ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి ఇంటికని. 30 కుటుంబాలు 30 ఫ్యామిలీస్ అక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మరి టార్చ్ లైట్, సోలార్ టార్చ్ లైట్ అది అంటే బయట ఎండకు పెడితే అది ఛార్జ్ అవుతుంది. అలా కాకుండా ఏదైనా పవర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ అనుకూలత ఉన్న టార్చ్ లైటు, అదేవిధంగా పిల్లలకు కావాల్సిన బ్యాగు, బట్టలు, అదేవిధంగా స్వెటర్సు, పెద్దవాళ్ళకు కూడా అందరికీ స్వెటర్సు, స్త్రీలకైతే ముఖ్యంగా చలిని తట్టుకునే విధంగా మఫ్లర్సు, అదేవిధంగా ఇవే కాకుండా 30 కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర సరుకులు మన దగ్గర ఉన్న బడ్జెట్కి ఎంతైతే అవసరమో అంత మనం వారికి మరి ప్లానింగ్గా చాలా ప్లాన్డ్గా మనం అయితే చేసాము. ఏదో అడపదడప కాదు. అక్కడ ఎంతమంది ఉన్నారు, అందులో 1 ఇయర్ పిల్లలు ఎంతమంది, 2 ఇయర్స్ ఎంతమంది, 3 ఇయర్స్ ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, ఇలా ప్రతిదీ కూడా ఒక డేటాని మనం కలెక్ట్ చేసి చాలా ప్లాన్డ్గా అయితే ఇది చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. సహోదరులు కూడా చాలా చక్కగా దీనికోసం వర్క్ చేశారు. పేర్ల ప్రస్తావన అయితే నేను ఇక్కడ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఒకరి పేర్లు మనం ప్రస్తావించి ఒకరి పేర్లు ప్రస్తావించకపోయినా అది ఇంకా సమస్యగా మారుతుంది. కాబట్టి నేను ఎవరి పేర్లు అయితే ప్రస్తావించట్లేదు, కానీ నేను కనిపించేది మీకు ఒక్కడనే, కానీ దాని వెనక చాలామంది కష్టం ఉంది. నిజంగా వారందరికీ కూడా ఈ వీడియో తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీరు వెయిట్ చేయండి. అక్కడ పరిచర్య అదంతా కూడా మీకు వీడియో రూపకంగా, అదేవిధంగా ఎన్ని డబ్బులు వచ్చాయి స్టేట్మెంట్తో సహా, నేను ప్రతిదీ ఆధారంతో సహా స్టేట్మెంటు ఎంత వచ్చింది, మనం ఎంత ఖర్చు చేశాము, మిగిలింది ఎంత అనేది కూడా ప్రతిదీ కూడా సవివరంగా మీకు వివరించే ప్రయత్నం కూడా తెలియజేస్తానని మరి ముందున్న 14వ తారీఖు మేము హైదరాబాద్ నుండి ప్రయాణం అయితే ప్రారంభం చేస్తాము. 14, 15 ఈ 2 రోజులు ఈ 3వ ఏజెన్సీ పరిచర్య ప్రయాణం అయితే ఉంటుంది కనుక దాని విషయమే మానక ప్రార్థించవలసిందిగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.